వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఈ జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనవి చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్లో. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పని వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయం చెప్పాను కదా మీకు. కక్షపూర్తి కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమల బుక్ పక్కపడి కానీ ఏంటి నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్గా ఇది ఫాల్స్, దీంట్లో వాస్తవాలు లేవు. అవాస్తవాలని వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నిలకడమే తిరుగుతుంది. రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి. అది ఇక్కడ నుంచి నేను పార్టీ ఆఫీస్కి వెళ్తాను, మా పార్టీ ఆఫీస్కి అక్కడికి వెళ్తాను. అక్కడికి వస్తే అక్కడ రాజకీయ విషయాలు మిగతా అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడతాను. అక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ అదే అన్నాను, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ దీనికి కన్ఫైన్ అవుతే ఇక్కడ దీనికే కన్ఫైన్ అవుదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి రాజకీయ విషయాలు, రాజకీయ కోణంలోనూ మిగతా విషయాన్ని అక్కడ మాట్లాడతాం. మళ్ళీ మీకు చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దీంట్లో వాస్తవంగా దీంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను. అవన్నీ అక్కడ మాట్లాడతాను. దీంట్లో మాత్రం వాస్తవం లేదు. దీంట్లో లేనివి దాన్ని అభూత కల్పనలన్నీ నిజాలని చెప్పి చేయడానికి, ముఖ్యంగా వ్యక్తుల్ని అవమానపరిచి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియలో భాగమే నేను తాలూకా. ఇది తప్ప వాస్తవం మాత్రం ఏమీ లేదు. ఓకే, ముందు పర్వాలే, కురవాడు కదా, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తట్టుకుంటున్నాడు. ఓకే, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.